వివాహానికి రాలేకపోయాము. చాలా వివాహాలు పిలిచారు కానీ రాలేకపోయాము. మరి కనీసం పిల్లల పుట్టినరోజులకైనా వస్తే బాగుంటుంది అని చిన్న ఆశతో ఈ సమయంలో మీ మధ్యలోకి రావటం జరిగింది. చాలా మంది పిల్లలు పెద్దగా అయిపోయినారు. చాలా సంతోషము. ముఖ్యంగా దేవుడు యేసును ఏంజెల్ను దేవుడు దీవించి రెండవ గర్భఫలంగా మరి కుమారుని దేవుడు అనుగ్రహించారు. అందును బట్టి దేవుని సన్నిధానంలో మనం కృతజ్ఞతాస్తుతులు తప్పకుండా చెల్లించాలి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని దేవుడు తన వాక్యం ద్వారా మనకు చెప్పాడు. మరి శ్రేష్టకరమైన గర్భఫలాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. మరి ఈ మొట్టమొదటి సంవత్సరము దయా కిరీటాన్ని మరి దేవుడు ఇచ్చినందుకు మరి ఆ కుటుంబం నిజంగా సంతోషించబడాలా. కుటుంబాలతో నిజంగా స్తుతులు చెల్లించవలసినటువంటి సమయం. ప్రియమైన వారులారా, నేను మా గురులమ్మ వివాహం చేసుకున్న తర్వాత నాకు మొట్టమొదటి సంతానము ఆడపిల్ల పుట్టింది. మా గురులమ్మకు సిజరింగ్. మరలా రెండవ కన్సీవ్ అయిన తర్వాత మేమిద్దరం డిస్కషన్ చేసుకుంటా ఉన్నా. పుట్టబోయేది కుమారుడే, ఏ పేరు పెట్టాలి అని ఆలోచన చేస్తా ఉంటే మా గురులమ్మకు హనోకు చాలా ఇష్టం. చాలా సంవత్సరాలు దేవుడితో నడిచాడు కాబట్టి హనోకు పెడితే బాగుంటుంది అని మా గురులమ్మ. నేను సమూయేలు అని పెట్టాలని నాకు ఆశ. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో సమూయేలు లాంటి ఆశీర్వాదములు మరి ఒక్కరికి కూడా పొందుకోలేదు. ఒక సామాన్యమైన కుటుంబంలో నుంచి వచ్చినటువంటి సమూయేలు దేవుని చేత పిలువబడి, దేవుని చేత అభిషేకము చేయబడి, ఒక ప్రవక్తగా, ఒక ప్రధాన యాజకునిగా, ఒక న్యాయాధిపతిగా సమూయేలును దేవుడు అంచెలంచెలుగా దేవుడు దీవించాడు. నాకు సమూయేలు పేరు పెడితే బాగుంటుంది అని నా ఆశ. కానీ దేవుడు మా ఇద్దరి ప్రార్థన దేవుడు ఆలకించాడు. రెండవ గర్భఫలము కూడా పాపనే పుట్టింది. డాక్టరు పాపను తీసుకుని వచ్చి, అయ్యా పాస్టర్, నీకు మరలా రెండవ కానుక కూడా మరి పాపనే పుట్టింది, మరి ఎట్లా ఆపరేషన్ చేయాలా వద్దా అని అడిగినప్పుడు, మాకు ఎవరైనా ఇద్దరే అనుకున్నాము, మరి దేవుడు మాకు ఇద్దరి కుమార్తెలను దేవుడు ఇచ్చాడు. ప్రేమైన వారులారా, చాలాసార్లు దేవునికి ప్రార్థన చేశారు, నాకు సమూయేలు లాంటి కుమారుడు పుట్టాలా, సమూయేలు లాంటి సంతానం నాకు కావాలి అని నేను దేవుణ్ణి చాలాసార్లు అడిగాను. కానీ రెండవ కాంపు కూడా దేవుడు నాకు కుమార్తెనిచ్చి ఒక మాట అన్నాడు, నీకు సమూయేలు పుట్టకపోయినా నీ రెండవ బిడ్డను సమూయేలు లాగా పెంచు అని దేవుడు నాకు మాట్లాడాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అంటే సమూయేలు పుట్టకపోయినా పిల్లలను ఎలాగ పెంచాలా? సమూయేలు లాగానే పెంచాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సమయంలో రిషి షాలో అని బాబు గారు ఇందాకనే ఆ బిడ్డ యొక్క పేరును ప్రస్తావించాడు. చాలా చక్కని పేరు కదా, రిషి షాలో. షాలో అనగా సమాధానం కదా. మరి వాళ్ళ ఆయన పేరు కూడా యేసే, మరి కుమారుడు పేరు కూడా షాలోమే. మరి నేను చెప్పాలనుకున్నటువంటి విషయం పేరు కూడా సమూయేలే. అన్ని శాస్త్రాలు బాగానే కలిసాయి. చాలా సంతోషం. ప్రియమైన దేవుని
బిడ్డలారా, సమూయేలులాగా దేవుడు ఆ పిల్లవాడిని ఉండాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. సమూయేలు లాంటి ఆశీర్వాదములు ప్రతి యవ్వన బిడ్డ పొందుకోవాలి అంటే వారి యొక్క తల్లిదండ్రులు కానీ, వారి అబ్బ జేజి కానీ, మరి చేరవచ్చినటువంటి మనమందరం కానీ కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి. సమూయేలును దేవుడు అంతగా జీవించటానికి కారణం ఏంటి అని అంటే, ఒకటి తల్లి యొక్క కన్నీటి ప్రార్థన ద్వారా పుట్టినటువంటి కుమారుడు సమూయేలు. చాలా సంవత్సరాలుగా సంతానం లేదు. హన్నా షిలో మందిరానికి వచ్చి దేవునికి ప్రార్థన చేయదు. ప్రతి సంవత్సరము హన్న యొక్క ప్రార్థన ఏంటి అంటే, నాకు కుమారుడు కావాలా, నాకు కుమారుడు కావాలి. అంటే మామూలుగా చేయాల. ఎటువంటి ప్రార్థన చేశాడు అంటే కన్నీటి ప్రార్థన చేసి కదండి. ఆ కన్నీటి ప్రార్థన ఫలితమే సమూయేలు లాంటి గొప్ప నాయకుడిని దేవుడు వాళ్ళ గర్భంలో దేవుడు ఉంచాడు కదండి. చిన్న విషయం కాదు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ సుజానా వెస్లీ అనేటువంటి ఒక స్త్రీని నేను పరిచయం చేస్తాను. ఆమెకు 18 మంది సంతానం. ఎంతమంది సంతానం అమ్మా? 18 మంది సంతానం. పిల్లలందరూ పుట్టగానే తండ్రి మరణిస్తాడు. అనారోగ్యంతో మరణించినప్పుడు 18 మంది పిల్లలను సుజానా వెస్లీ అనేటువంటి తల్లి ఆ పిల్లలను పోషించడం ప్రారంభం చేస్తుంది. మధ్యలో 2 పిల్లలు అనారోగ్యంతో మరణిస్తే 16 మందిని ఒక ఆడతల్లి వాటిని పెంచడం ప్రారంభిస్తుంది. పిల్లలకు చక్కని మాటలు చెబుతుంది, చక్కని వాక్యాన్ని బోధిస్తుంది. పిల్లలు 8 కాగానే వాళ్ళు నిద్రపోవాలి. ఉదయం 5 గంటలు కాగానే ఆ 16 మంది పిల్లలు లేచి ప్రార్థన చేసుకోవాలి. చాలా మంచి అలవాట్లు ఆ తల్లి నేర్పేది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇళ్లలోకి వెళ్ళి పని చేసేది. ఆ సుజానా వెస్లీ ఇంటికి రాగానే పిల్లలు 8 గంటలకల్లా 16 మంది పిల్లలు నిద్రపోవాలి. నిద్రపోయిన వెంటనే ఈ తల్లి ఏం చేస్తుంది అంటే ఒక్కొక్క పిల్లవాడి దగ్గరికి వెళ్ళి తన తల మీద చేతులు ఉంచి ప్రార్థన చేసేది. అట్లా 16 మంది పిల్లల కొరకు ప్రార్థన చేసేసరికి తెల్లారయ్యేది. మళ్ళా ఉదయం కాగానే మళ్ళీ ఎక్కడికి వెళ్ళేది? మళ్ళా పనికి వెళ్ళేది. అంటే ఆ తల్లి ఆ పిల్లల పట్ల ఎంత బాధ్యతగా కలిగి ఉందో, దేవుడు మీకు ఇచ్చినటువంటి మీ పిల్లల విషయంలో కూడా అటువంటి బాధ్యతను మీరు కలిగి ఉంటారు. 16 మంది పిల్లల కొరకు సుజానా వెస్లీ ప్రార్థన చేస్తే ఆ 16 మంది పిల్లల్లో దేవుడు 2 పిల్లలను దేవుడు లేవనెత్తుకుంటాడు. ఒక వ్యక్తి పేరు జాన్ వెస్లీ, మరొక వ్యక్తి పేరు చార్లెస్ వెస్లీ. ఇంగ్లాండ్ దేశాన్ని ప్రభావితం చేసి కొన్ని లక్షల మందిని దేవుళ్ళలోకి నడిపించారు. ఎవరు అంటే చార్లెస్ వెస్లీ. ఎవరి కుమారుడు? సుజానా వెస్లీ యొక్క కుమారుడు. అంటే అంతగా పేరు ఎలాగ సంపాదించుకున్నాడు అంటే ఆ తల్లి ఆ పిల్లవాని కొరకు చేసినటువంటి ప్రార్థన. అంటే మనము ఈ పుట్టినరోజు జరుపుకోవడం గొప్ప విషయం కాదు. డబ్బులుంటే ఎంత గ్రాండ్గా మనం చేసుకోవచ్చు, కానీ మన పిల్లలు ఎలాగ పెరగాలి అంటే ప్రార్థనలో పెరగాలి. మీ పిల్లలు ప్రార్థనలో పెరిగినప్పుడు అది మీకు, మీ కుటుంబాలకు అది నిజమైన ఆశీర్వాదము అని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రెండవదిగా మీ పిల్లలను మీరు కన్నీటి ప్రార్థనలో పెంచాలి.
చదువుతాను, చాలా జాగ్రత్తగా వినండి. అంటే సమర్పించుకోవడం ద్వారా ఏమి జరుగుతుంది, సమర్పించుకోకపోవడం ద్వారా ఏమి జరుగుతుంది అంటే ఒక ఉదాహరణ ఏంటి అని అంటే, హన్నా సమూయేలు దేవుని సమర్పించుకుంది. సమర్పించుకున్నటువంటి సమూయేలును దేవుడు తనతో మాట్లాడడం జరిగింది ఆ కాలంలో. కానీ ఏలి పిల్లలను ఏం చేశాడంట, దేవునికి సమర్పించుకోవాలి. అందుకే వారి పిల్లల మీదకి ఏమొచ్చింది అంటే పాపం వచ్చింది. అంటే దేవుడికి మన పిల్లలను సమర్పించుకోవడం ద్వారా దేవుడు మన పిల్లలను కాస్తాడు. మన కాపుదల మన పిల్లల మీద ఎప్పుడు ఉంటుంది. పాపం అనేది మన పిల్లల మీదకి రాకుండా ఉంటుంది. సమర్పించలేకపోయినప్పుడు మీ పిల్లల మీదకి ఏమొస్తుంది అంటే పాపం అనేది మీ పిల్లల మీదకి వస్తుంది అనేటువంటి విషయాన్ని మరి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మూడవదిగా సమూయేలు ఎలాగ పెరిగాడు అంటే ప్రత్యేకంగా పెరిగాడు, పరిశుద్ధంగా పెరిగాడు, పాపము లేనివాడుగా సమూయేలు పెరిగాడు. అంటే చిన్న వయసులో నుండి తన తల్లి అతనికి నేర్పించినటువంటి పాఠాలు సమూయేలును పాపంలో పడకుండా చేయగలిగింది కదా. ఇద్దరు ఆడపిల్లలు అతిగా స్కూల్లో చదువుతూ ఉన్నారు. ఈ పిల్లలకు ఏదైనా పండగలు వచ్చినప్పుడు పెద్ద పాప చిన్న పాప కొద్దిగా యాక్టివ్గా ఉంటారు, స్కూల్లో బాగా చదువుతారు, బాగా నేర్చుకుంటారు. ఆ టీచర్స్ ఈ పిల్లలను ఏదైనా పండగలు వచ్చినప్పుడు ఏదైనా ఒక డ్రెస్ వేసుకోమని చెబుతారు. ఒకవేళ ఉదాహరణకు ఆగస్టు 15వ తారీఖు వచ్చేసరికి మగ పిల్లలకు నేతాజీ డ్రెస్సు, గాంధీ డ్రెస్సు వేస్తారు. ఆడపిల్లలకు వచ్చేసరికి భారతమాత డ్రెస్సు లేదా ఈ ఝాన్సీ లక్ష్మీబాయి డ్రెస్సు వేస్తూ ఉంటారు. ఒకసారి మా పెద్ద బాబును వాళ్ళ టీచర్ పిలిచి, అమ్మ నువ్వు ఝాన్సీ లక్ష్మీబాయి డ్రెస్సు వేసుకొని రావాలా, నువ్వు వెంటనే మీ డాడీతో చెప్పు అని అనిందంట. మా పెద్ద బావ ఇంటికి వచ్చి ఏడుస్తా ఉంది. ఎందుకు ఏడుస్తా ఉన్నావమ్మా అంటే, డాడీ మా టీచర్ చెప్పింది నేను లక్ష్మీబాయి డ్రెస్ వేసుకోవాలంట, నాకు వేసుకోవడం ఇష్టము లేదు అని ఏడుస్తా ఉంది. అంటే మన పిల్లలు ఎలాగ ఉండాలి అంటే, లోకంలో ఉన్నప్పటికీ లోకం అనేటువంటి పాపము మన పిల్లల మీదకి ఎప్పుడు రాకుండా మనము జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. క్రీస్తునందు ప్రేమైన వారులారా, మరి కృపా అభిషేకును దేవుడు ఏంజెల్ను దేవుడు దీవించి మరి రిషి షాలోమ్ అనేటువంటి గర్భఫలాన్ని దేవుడిచ్చాడు. మరి ఆ బిడ్డకు దేవుడిచ్చినటువంటి ఒక వాగ్దానం ఏంటి అంటే, ఏంజెల్ బైబిల్ పట్టుకుంది, చాలా మంచిది. నిర్గమకాండము 3వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదవము. నిర్గమకాండము 3వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. దేవుడు ఆ మాట, ఆ వాగ్దానం ఎవరికి ఇచ్చాడు అంటే మోషేకి ఇస్తా ఉన్నాడు. ఆ వాగ్దానమే మరి నీ కుమారునికి దేవుడు ఇస్తా ఉన్నాడు. చదువు ఒకసారి. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడే ఉండును. రిషి షాలోముకు దేవుడిచ్చినటువంటి మొట్టమొదటి వాగ్దానం ఏంటి అంటే, నేను నీకు తోడై ఉండును. నిర్గమకాండము 3వ అధ్యాయము 12వ వచనంలో నేను నీకు తోడే ఉంటా. ఎవరు తోడుగా ఉంటాడంట? రిషి షాలోముకు దేవుడు తోడుగా ఉంటాడంట కదమ్మా. మరి దేవుడు తోడుగా ఉన్నప్పుడు 3 ఆశీర్వాదాలు కలుగుతాయి. ఏంటి ఆ ఆశీర్వాదాలు అంటే,
యెహోవా యోసేపునకు తోడే ఉండగా యోసేపు వర్ధిల్లెను అని వ్రాయబడి ఉంది కదా. అంటే ఆ బిడ్డకు దేవుడు తోడుగా ఉండడం ద్వారా ఆ బిడ్డ ఏం చేయబడాలా? వర్ధిల్లింపబడాలి. ఎలాగ వర్ధిల్లింపబడాలా? యేసు మనుషుల దయలో, దేవుని దయలో ఏం చేయబడ్డాడంట? యేసు వర్ధిలించబడ్డాడు. మరి ఋషి షాలోము కూడా ఈ మనుషుల దయలో, దేవుని దయలో వర్ధిల్లింపబడాలి. అది ఒకటి. రెండవది, యెహోవా యాకోబులకు తోడే ఉండగా యాకోబు మార్గమంతటిలో కూడా ఏం చేయబడ్డాడు అని వ్రాయబడి ఉంది అంటే కాపాడబడ్డాడు. మరి ఋషి షాలోము కూడా పెరిగేటువంటి వయస్సు, నడిచేటువంటి వయస్సు, పరిగెత్తేటువంటి వయస్సు. ఆ బిడ్డను ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు కానీ, వాళ్ళ అబ్బ కానీ, వాళ్ళ జేజి కానీ ఎవరు మరిచిపోయినా మరవని దేవుడు మన యేసు ప్రభువుల వారు ఆ బిడ్డకు తోడుగా ఉన్నాడు. అది జ్ఞాపకము చేసుకోండి. అది రెండవది. మూడవది ఏంటిది అంటే దేవుడు ఇస్సాకుకు తోడుగా ఉండడం ద్వారా 100 ఆశీర్వాదము ఇస్సాకు పొందుకున్నాడు. మరి దేవుని చేత వర్ధిల్లించబడాలా, దేవుని చేత కాపాడబడాలా, దేవుని చేత 100 ఆశీర్వాదము మరి ఋషి షాలోము మరి పొందుకోవాలి అని నేను నిజంగా ఆశపడుతూ ఉన్నాను. మరి ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఆ పిల్లవాడిని దీవించటానికి, ఆ పిల్లవాడిని ఆశీర్వదించటానికి ఇంతమంది వచ్చారు. మరి మీ ఆశీర్వాదాలు, మా ప్రార్థన ఆశీర్వాదాలు ఋషి షాలోము పొందుకొని ఇటువంటి దయా కిరీటాలు అనేక సంవత్సరాలు ఆ బిడ్డ మరి సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. మరి తల్లిదండ్రులతో, బంధువులతో, మరి వారి అబ్బా జేజిగాళ్ళతో ఆ బిడ్డ ఇటువంటి పుట్టినరోజులు అనేక సంవత్సరాలు జరుపుకొని ఆ బిడ్డ సమాధానంతో ఉండాలని నేను ప్రభువు పేట మనవి చేస్తూ, అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మరి ఋషి షాలోముకు, యేసుకు, ఏంజెలుకును, యేసురత్నమ్మ గారికి, కాంతమ్మ గారికి చేరి వచ్చినటువంటి మనకందరికి మరి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.